హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు నేను మా తోటలో ఉన్న చెట్ల పూలను చూపిస్తున్నాను. ఇది ఎండాకాలం అయ్యేసరికి చెట్లు కొంచెం తక్కువగానే పూలు పూస్తున్నాయండి. చూడండి, వీటిని చక్రం పూలు అంటాము. తెల్లగా చక్కగా ఉంటాయి, ముత్యాల్లాగా, తెల్లని ముత్యాల్లాగా. ఈ చెట్టు కూడా చిన్న చెట్టేనండి, కానీ బాగానే పూలు పూస్తుంది. తర్వాతకి మా గులాబీ చెట్లు చూడండి, ఇంకా మొన్నటి వరకు ఒక్కొక్క చెట్టుకి 50 పూలు అట్లా పూసాయి. ఇప్పుడు ఎండలకి కొంచెం ముడుచుకుపోయినట్టుగా చిన్న సైజులో ఫ్లవర్స్ వస్తున్నాయి గులాబీ చెట్లకి. ఇక్కడ చూడండి, ఇంకా వరుసగా పూలన్నీ ఉన్నాయి చెట్లకి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి చెట్టు ఖచ్చితంగా పూలను పూసింది. ఇంక ఇవి కొన్ని రోజుల క్రితమే మేము బాగా ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలన్నీ కోసామండి, కట్ చేసాము. తర్వాతకి ఇంకా కొమ్మలు మళ్ళీ చిగురు తొడిగి బాగా పూలు వస్తాయి, మొగ్గలు వస్తాయి అట్లా చేస్తే. ఇంకెప్పుడైనా మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఈ చెట్లలోకి వచ్చి కూర్చుంటే చాలండి, ఈ అందమైన పూలను చూస్తూ మనసు ఎంతో శాంతంగా మారిపోతుంది. తర్వాత చూడండి, ఇవి తెల్ల గన్నేరు పూలు. ఈ తెల్ల గన్నేరు కూడా పూలు చాలా చక్కగా ఉంటాయి చూడడానికి. తెల్లగా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. చూసారు కదా తెల్ల గన్నేరు పూలని. చక్రం పూలే చక్కగా అనిపిస్తున్నాయి, గుత్తులు గుత్తులుగా ఉండేసరికి తెల్లగా అందంగా. ఈ చక్రం లాగా ఉంటాయి కనుక ఇక్కడ మా ప్రాంతంలో చక్రం పూలే అంటామండి వీటిని.